శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. విశ్వావసు నామ సంవత్సరం వచ్చేస్తుంది. విశ్వావసు అంటే ఎవరు, అతని కథ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ కథ ఏమిటో ముందు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ గ్రోత్ని సపోర్ట్ చేయండి. విశ్వావసు నామ సంవత్సరంలో విశ్వావసుని కథ. అసలు విశ్వావసు అంటే ఎవరు, ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది నాడు తెలుగు కొత్త సంవత్సరాది మొదలైపోతుంది. దీని పేరు విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అన్న వ్యక్తి ఎవరో అన్నది ఎంతోమందికి సందేహం వచ్చే ఉంటుంది. అయితే ఈసారి ఈ కొత్త సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం. తెలుగు సంవత్సరాలలో ఇది 39వది. క్రోధినామ సంవత్సరం పూర్తయి విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇప్పుడు విశ్వావసుని యొక్క కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వావసు అంటే ఒక గంధర్వుడి పేరు. అతడు ఒక సంగీతకారుడిగా చెప్పుకుంటారు. ఈ విశ్వావసును కబంధుడు అని కూడా పిలుస్తారు. కబంధుడు అనేది ఒక రాక్షసుడి పేరు. గంధర్వుడిగా ఉన్న విశ్వావసు శాపం వలన కబంధుడిగా మారాడు. కబంధుడి ప్రస్తావన రామాయణంలో వస్తుంది. విశ్వాస కథ ఏమిటంటే, విశ్వాసము మొదటగా ఒక గంధర్వుడా అని అంటారు. గంధర్వులు మంచి గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు, అంతేకాదు చాలా అందంగా ఉంటారు. అప్సరసలతో కలిసి జీవిస్తూ ఉంటారు. వేదాలు చెబుతున్న ప్రకారం 6000 కంటే ఎక్కువ మంది గంధర్వులు ఉన్నారని అంటారు. వారిలో ఒకడు విశ్వాసము. విశ్వాసము తపస్సు చేసి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి అమరత్వం పొందాడని చెప్పుకుంటారు. తనకి చావు లేదని తెలిపాక విశ్వావసు అహంకారిగా మారాడని అంటారు. అహంకారిగా ఆయన ఇంద్రుడిపైనే దాడి చేశారు. ఇంద్రుడి కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వాస చేతులను, తొడలను శరీరంలోకి తోసేశాడని అంటారు. దానివల్లే తల, తొడలు లేకుండా వికృత రూపాన్ని పొందాడు. విశ్వావసు అయితే తన తప్పు తెలుసుకొని తనకు ఆహారం తినడానికి ఏదో ఒక మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుడిని వేడుకున్నాడు. దాంతో ఇంద్రుడు అతనికి 2 పొడవైన చేతులతో పాటు పొట్టపై ఒక నోరును ఇచ్చాడు. అంతేకాదు శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడు. అలా విశ్వావసుడు బద్ధుడై జీవించాడు. రామాయణంలో కబంధుడు గురించి ఈ విధంగా చెప్పారు. అడవుల్లో ఉండే కబంధుడు అక్కడ ఉండే ఋషులను భయపెడుతూ ఉండేవాడు. ఇంద్రుడు ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాలంటే రాముడే రావాలని కబంధుడికి తెలుసు. అందుకే అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు. సీతను రావణుడు అపహరించుకుని తీసుకువెళతాడు. జటాయువు అనే రాబందు ద్వారా సీత గురించి రాముడు తెలుసుకుంటారు. అలా సీతను వెతుకుతూ కబంధుడు నివసించే అడవికి చేరుకున్నాడు. వారికి కబంధుడు కనిపించాడు. రామలక్ష్మణుడు గారికి ఇతను అడ్డుపడతారు. కోపంతో రాముడు అతని చేతులను నరికి వేశాడు. కబంధుడు తన చేతులను నరికి వేయడంతో రామలక్ష్మణులను తన అంత్యక్రియలు నిర్వహించమని కోరాడు. తన చితికి నిప్పు పెట్టి దహనం చేయమన్నాడు. రాముడు అలా చేయగానే కబంధుని రాక్షస రూపం కరిగిపోయి ఆ జ్వాల నుండి విశ్వాస దివ్య రూపం బయటికి వచ్చింది. అందమైన వస్త్రాలతో, చక్కటి రూపంతో, స్వర్గం నుండి వచ్చిన రథంతో ఆయన తిరిగి తన గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. ఆ విశ్వాసనామమే ఇప్పుడు తెలుగు సంవత్సరాలలో ఒక ఏడాదికి పెట్టారని చెప్పుకుంటారు. తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయి అంటే, తెలుగు సంవత్సరాల పుట్టుక వెనుక కూడా ఒక కథ చెప్పుకుంటారు. నారదుడు ఒకసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారిపోతాడు. అలా స్త్రీగా మారాక తాను వలచిన ఒక రాజును పెళ్లి చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. అయితే ఆ రాజు తన సంతానంతో కలిసి యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో రాజుతో సహా అతని పిల్లలు కూడా మరణిస్తారు. ఈ విషయం తెలిసి స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఎంతో విలపిస్తాడు. విష్ణువును శరణు వేడతాడు. దాంతో విష్ణువు
ప్రత్యక్షమై 60 మంది పిల్లలు అంటే 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వరమిస్తారు. ఆ 60 మంది పిల్లలు ఈ తెలుగు సంవత్సరాలని కూడా చెప్పుకుంటూ ఉంటారు. తెలుగు సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్ల ఇలా మొదలైనవి చివరకు అక్షయ సంవత్సరంతో ముగిసిపోతాయి. ప్రస్తుతం వస్తున్న విశ్వాస సంవత్సరంతో పోలిస్తే ఎంతో మంచిదని చెబుతారు. విశ్వావసు ఏడాదిలో ధన సమృద్ధి కలుగుతుందని అంటారు. ఉగాది విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మేలే జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి.